గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్లో మనము పర్సంటేజ్ సెలక్షన్ మెథడ్ మీద చూసాము. అందులో ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇచ్చాము. సో ఆన్సర్ చేయలేదు, చూద్దాము. సో అదే క్వశ్చన్ మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఆ క్వశ్చన్ చూద్దామండి. యాక్చువల్గా ఇది క్యాట్ లెవెల్లో క్వశ్చన్ అండి. క్యాట్లో 3 టైప్స్ ఉంటాయి: బేసిక్, స్టాండర్డ్, ఎక్స్పర్ట్ ఉంటాయి. అందులో స్టాండర్డ్ మోడల్లో మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాము. క్వశ్చన్ బాగా చదివితే, కరణ్ అనే వ్యక్తి 1,00,000 రూపాయలకు ఇల్లు కొని బాడుగకు ఇచ్చాను మరియు ఆ వ్యక్తి ప్రతి నెల బాడుగలో 12.5% మరమ్మతులకు మరియు సంవత్సరానికి 325 రూపాయలు పన్నుల కోసము పొదుపు చేస్తున్నాం. క్లియర్? అంటే ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఇల్లు కొన్నాడు, దాన్ని రెంట్కి ఇచ్చాడు. రెంట్కి ఇచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళు పే చేస్తే ఆ మంత్లీ రెంట్ మీద 12.5% రిపేర్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ప్లస్ ఇయర్లీ 325 రూపీస్ ట్యాక్స్ కోసం పక్కన పెడుతున్నాడు. సో ఈ విధంగా పక్కన పెట్టేసి చివరగా సంవత్సరం తర్వాత లెక్కిస్తే తన పెట్టుబడి మీద, ఇక్కడ పెట్టుబడి అంటే ఇనీషియల్గా ఎంత పెట్టి ఆ ఇల్లు కొంటున్నాడో అదే ఆ వ్యక్తి యొక్క పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి మీద సంవత్సరానికి 5.5% వడ్డీ ప్రకారం మిగులుతుంది. అంటే ఫైనల్గా అతను ఏం రియలైజ్ అయ్యాడంటే, సో మంత్లీ రెంట్ ఇచ్చేసాడు, ఆ మంత్లీ రెంట్ రిపేర్ ఖర్చు పెడుతున్నాడు, ట్యాక్స్ పే చేస్తున్నాడు. ఇవన్నీ పే చేసిన తర్వాత ఫైనల్గా అతనికి ఎంత మిగులుతుందని క్యాలిక్యులేట్ చేస్తే ఆఫ్టర్ ఎండింగ్ ఆఫ్ దట్ ఇయర్ 5.5% ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అతని మిగులుతోంది అని వాడు క్యాలిక్యులేట్ చేశాడు. అయితే దెన్ ఫైండ్ వాట్ ఇస్ ద మంత్లీ రెంట్, నెలసరి బాడుగ ఎంత. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తామా, ఇక్కడ ఫైనల్గా వానికి ఎంత వడ్డీ శాతం మిగులుతోంది? తన పెట్టుబడి మీద 5.5% వడ్డీ వారి ప్రకారం ఆ లెక్క మిగులుతోంది. ఈ క్వశ్చన్ బాగా చదివిన తర్వాత దీన్ని మనం సాల్వ్ చేసిన మెథడ్ ఎలా ఉండాలంటే, ప్రతి నెల బాడుగ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం మంత్లీకి మార్చుకుంటాం. సో ఇక్కడ రెంట్ మనకు తెలియదు కాబట్టి రెంట్ అనుకో, ఎగ్జాంపుల్ మీసేమనుకోండి, ఆ రెంట్ నాకు తెలియదు, ఓకేనా అండి. ఈ రెంట్లో నుంచి, అంటే వచ్చినటువంటి రెంట్లో నుంచి ప్రతి నెల ఎంత శాతము మరమ్మతులకు పక్కన పెడుతున్నాడు వాడు? 12.5%. మన ఇనిషియల్గా పర్సంటేజ్ స్టార్టింగ్ క్లాస్ మీకు ఏం చెప్పారంటే, ఫ్రాక్షన్స్ నేర్చుకోండి. ఫ్రాక్షన్స్ నుంచి మనము ఇక్కడ శాతంలోకి మార్చుకునేటువంటి బేసిక్స్ చెప్పాను, బాగా తెలిస్తే ఈజీ అవుతుంది. 12.5% అంటే 12/1/2% మీనింగ్. ఎప్పుడైతే 12/1/2 ఏ ప్రశ్న అయినా సరే శాతంలో కనపడితే వెంటనే భిన్నంలోకి మార్చుకోండి. 12.5% మీన్స్ 12/1/2%. 12/1/2% ఈజ్ ఈక్వల్ టు 1/8. అంటే ప్రతి నెల బాడుగలో 1/8 వంతు వాడు మరమ్మతులకు ఉపయోగిస్తున్నాడు. 1/8 అంటే రెంట్లో 1/8, దట్ మీన్స్ 6/8. క్లియర్? ప్లస్ నెలలు, ప్రతి నెల బాడుగలో 1/8 వంతు మరమ్మతులకు ఉపయోగిస్తున్నాడు మరియు 325 రూపీస్ పర్ ఇయర్, ప్రతి సంవత్సరం తర్వాత అంటే సంవత్సరానికి 325 రూపాయలు పన్నుల కోసం పొదుపు చేస్తున్నాడు. ఇక్కడ ఈ 325 రూపాయలు అనేటువంటిది మంత్లీ కాదని సంవత్సరానికి వాడు ఎత్తి పెడుతున్నటువంటి అమౌంట్. వాడు పర్ ఇయర్కి ఇచ్చాడు, మనం ఫైనల్ కనుక్కోవచ్చు మంత్లీ కాబట్టి. మన సంవత్సరానికి 325 రూపాయలు అయితే నెలకి ఎంత కనుక్కోవాలంటే by 12. క్లియర్? క్వశ్చన్ చూస్తేనే ఫంక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. క్వశ్చన్ కొంచెం మనం ఆలోచించగలిగామంటే, ఈ ప్యాటర్న్ క్వశ్చన్ రీసెంట్గా ఎస్ఐ లెవెల్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. క్వశ్చన్ మీకు అర్థం, ఈ సింగిల్ సెంటెన్స్ రాసుకున్నారు అంటే దట్స్ యువర్ ఆన్సర్. రిమైనింగ్ పార్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఆ వ్యక్తి బాడుగ కడుతున్నాడు, ఆ బాడిగలో నుంచే 12.5% రిపేర్స్ తీసుకుంటున్నాడు మరియు అదే బాడిగలో నుంచి 325 రూపీస్ ట్యాక్స్ తీసుకుంటున్నాడు. సో ఇవంతా ఖర్చు పెట్టిన తర్వాత కొంత అమౌంట్ మిగులుతోంది. ఎంత మిగులుతోందా అంటే, తన పెట్టుబడి మీద సంవత్సరానికి 5.5% అండి. ఇక్కడ పెట్టుబడి మీద సంవత్సరానికి 5.5% అంటే వాట్ ఈస్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్? 1 lakh రూపీస్. అంటే అదే 1,00,000 రూపాయల మీద 5.5% సంవత్సరానికి, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశాను, సంవత్సరానికి అతను మిగిలింది 5.5%. ఇక్కడ నేను రాసినంతా కూడా పర్ మంత్ తీసుకున్నాను. ఫైనల్గా వాడికి వచ్చింది సంవత్సరానికి 5.5% అంటే మిగిలినటువంటి, అంటే మొత్తం బాడిగలో నుంచి రిపేర్లకు మరియు ట్యాక్స్లకు నెలసరి తీసేసిన తర్వాత సంవత్సరానికి తన పెట్టుబడి మీద 5.5% అంటే 1 lakh లో 5.5% ఎంతమ్మా? 5,000.
500. ఇది ఒక సంవత్సరానికి, కానీ నాకు కావాల్సింది పర్ మంత్ కాబట్టి బై 12 క్లోజ్. ఈ స్టెప్ యొక్క మీనింగ్ ఏంటంటే మొత్తం మంత్లీ రెంట్ ఎంత, ఈ రెంట్లో రిపేర్స్కి ఎంత ఇస్తున్నాడు, ట్యాక్స్కి ఎంత ఇస్తున్నాడు, తీసేసిన తర్వాత మిగిలిన మొత్తం విలువ దీనికి సమానము. ఇది ప్రశ్నలో ఇచ్చింది. క్లియర్? ఇది రాశారంటే మా ఇంకా రిమైనింగ్ పార్ట్ అంతా క్యాలిక్యులేషన్ పార్టే. చెక్ చేద్దాం ఒకసారి. దట్ ఈస్ r minus r/8 minus 325/12 is equal to 5500/12. So 8 కు 12 LCM 24. So that is 24r minus 8 3s, 3r minus 12 2s. So 2 5s 10, 5 650 is equal to 5500/12. ఈ క్వశ్చన్ లో మెయిన్ ఈ సింగిల్ పార్ట్ ఇది రాశారు అంటే రిమైనింగ్ పార్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్. సో 12 1s 12 2s 24 నుంచి 3 21 r ఉంటుందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అంటే 21r is equal to ఇక్కడ 650 మైనస్ 650 కదండి, ఆ పక్క పంపించుకోండి. లేదు మీరు మల్టిప్లికేషన్ చేసినా పంపించుకోండి, ఇబ్బంది ఏం లేదు. 2 into 5500 11,000 ప్లస్ 650. మళ్ళీ 11,000 ప్లస్ 650 అంటే 11,650 మీనింగ్. సో r is equal to 11,650/21. So 21 5s. So once again 5s. 554 point something 7 something. Clear? సో మీకు నిన్న పెట్టినటువంటి హోంవర్క్ క్వశ్చన్స్లో కూడా ఆప్షన్స్లో ఉన్నాయి. ఆప్షన్ బేస్ చేసుకుంటే ఆ వాల్యూస్ 554 పాయింట్ సంథింగ్. క్లియర్? సో ఇది ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ అండి. సో క్యాట్ లెవెల్ ఇచ్చిన క్వశ్చన్స్నే రీసెంట్గా ఎస్ఐలో కూడా వాడు ఏం చేస్తున్నాడు అంటే డెప్త్ పెంచి ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ ఇస్తున్నాడు. వీటి మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయగలిగామంటే ఈజీగా ఆన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు 21 క్యాన్సిలేషన్ కొంచెం మీకు కష్టంగా ఉంటే మీ ఇష్టం 7th వేసుకోవడం ఇబ్బంది ఏం లేదు. 7th చేసినా కూడా వచ్చేస్తుంది. 3తో మీ ఇష్టం ఎనీథింగ్. 7th చేస్తే రైట్ వచ్చేస్తుంది ఇక్కడ. సో 7 3s అక్కడ పాయింట్ వస్తుంది. ఫైనల్గా మీకు 554 పాయింట్ సంథింగ్. క్యాల్కులేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ద ప్రొసీజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. క్లియర్? ఈ స్టెప్ రాసుకున్నారు అంటే మీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చినట్లే. ఏ విధంగా మార్చుకోవాలనేటువంటి పాయింట్ మీ మైండ్లో ఉండాలి. సో ఇప్పుడు మార్చుకోవడం అంటే మంత్లీ రెంట్ ఎంత, ఈ మంత్లీ రెంట్లో రిపేర్స్ ఎంత తీసుకుంటున్నాడు, అదే మంత్లీ రెంట్లో మనకు ట్యాక్స్ నెలకి ఎంత పోతుంది, సంవత్సరానికి వాడిచ్చాడు, దాన్ని నెలకు మార్చుకున్నాం. ఇలా మొత్తం మంత్లీ రెంట్లో నుంచి ఖర్చులు పోతే మిగిలిన అమౌంట్ నెలకు ఎంత మిగులుతుంది అనేటువంటి పాయింట్ రాసుకుంటే సరిపోతుంది. మీరు 12.5 అవి రాసుకున్నట్టు కొంచెం క్యాల్కులేషన్ పెరుగుతున్నాం. దట్ మీన్స్ క్వశ్చన్ డిఫికల్ట్ లెవెల్ పెరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా క్యాట్ లెవెల్ క్వశ్చన్, అది చూద్దాం ఒకసారి. అది కూడా పాయింట్స్లో వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఓకేమా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ వాల్యూస్ కొన్ని ఉంటాయి. ఇది ప్యాటర్న్ క్యాట్ లెవెల్ క్వశ్చన్ అంటే ఇది. సో ఈ ప్యాటర్న్లో రీసెంట్గా ఎస్ఐ లెవెల్ ఎగ్జామ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. వాటి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఒకసారి. క్వశ్చన్ చదువుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్గా ట్రై చేయండి, తర్వాత ఒకసారి సొల్యూషన్ చూడడం ఒకసారి సింపుల్గా ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మాత్రం మనము ఫ్రాక్షన్ మెథడ్ను ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. సో మీరు పాయింట్స్ డెసిమల్ పాయింట్స్ తీసుకున్నట్టు కొంచెం కష్టంగా ఉంటుంది. బయటగా క్యాలిక్యులేషన్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఫ్రాక్షన్ కొంచెం ఈజీగా ఉంటుంది. క్వశ్చన్లోకి వద్దాం. శ్రీకర్ యొక్క జీతం అక్టోబర్ మరియు నవంబర్ నెలల మధ్య నిష్పత్తి 1.5:1.333. క్లియర్? సో అక్టోబర్ మరియు నవంబర్ ఈ 2 నెలల జీతాల మధ్య నిష్పత్తి 1.5:1.333. ఆ విలువలు రాసుకుంటే క్వశ్చన్ డిఫికల్ట్ లెవెల్కి మనమే తీసుకెళ్తున్నాం. మీనింగ్ 1.5 భిన్న రూపంలో రాసుకుంటే 3/2. క్లియర్? అదేవిధంగా 1.333 అనేటువంటిది మనం తీసుకున్నామంటే అక్కడ దాన్ని భిన్న రూపంలోకి మారుస్తే 4/3. 1.333 మనం 4/3 భిన్నంగా రాసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ సెంటెన్స్. మరియు నవంబర్ మరియు డిసెంబర్ నెలల జీతాల మధ్య నిష్పత్తి 2:2.666. నవంబర్కు మరియు డిసెంబర్కు
ఈ 2 నెలల జీతాలను మాత్రమే పోలిస్తే ఏ నిష్పత్తిలో కలిగి ఉన్నాయంటే 2 ఇక్కడ మా 2 అంటే 2/1 భిన్నం కాబట్టి దానికి ఎటువంటి చేంజ్ లేదు. 2/666 అంటే 8/3. ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్స్ నుంచి భిన్నంలోకి ఎలా మారుస్తున్నాను అనేటువంటి పార్ట్ పర్సంటేజ్ టాపిక్ లో ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. అందులో ఒకసారి చూస్తే ఈజీగా మీకు ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారండి. ఈ వాల్యూస్ కదా వాడు ఏ వాల్యూస్ ఇచ్చినా సరే ఈజీగా మనం ఇక్కడ మార్చుకోవచ్చు ఫ్రాక్షన్స్ లో. క్లియర్. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సిన వాల్యూ అంటే పర్సన్ ఒకటే, మంత్ ఒకటే, బట్ సాలరీస్ వేరు భాగాల్లో ఉన్నాయి. అలా ఎప్పటికీ ఉండకూడదు. ఒక వ్యక్తికి ఒక నెలలో వచ్చేటువంటి సాలరీ సమాన భాగాల్లో ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని సమానం చేసుకోవాలి. ఇది నిష్పత్తి మరియు అనుపాతం అనేటువంటి టాపిక్ లో చెప్తూ ఉంటారు. అక్కడ మనం యూజ్ చేసే రివర్స్ అండ్ మెథడ్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ యూజ్ చేయకుండా జనరల్ గా ఈ రెండింటిని సమానం చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తోనే ముందుకు పోతాం. ఇక్కడ తీస్తేమా ఈ 2 సమానం కావాలంటే ఈ ఫస్ట్ పార్ట్ ను 2తో మల్టిప్లికేషన్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ ను 4/3తో మల్టిప్లికేషన్ చేయండి. సో ఇలా మల్టిప్లికేషన్ చేయడం ద్వారా ఆ శ్రీకర్ అనేటువంటి వ్యక్తి యొక్క నవంబర్ నెల జీతం సమానం అవుతుంది. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ మనం చేయాల్సిన పార్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ప్రకారం అంతా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకుంటేమో ఇవన్నీ ప్రొడక్ట్ చేస్తే 3/2 × 2 ఆఫ్టర్ మల్టిప్లికేషన్ తీసుకోవాలి 3 పార్ట్స్. సో అక్టోబర్ నెల జీతం యొక్క నిష్పత్తి 3 భాగాలు ఉంది. నెక్స్ట్ 4/3 × 2 దట్ ఈస్ 8/3. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు నవంబర్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వస్తాం. సెకండ్ పార్ట్ నవంబర్ సాలరీ ఎంత 4/3 × 2 ద సేమ్ వాల్యూ 8/3. నవంబర్ నెల జీతం సమాన భాగాలు అయిపోయిందని ఇప్పుడు డిసెంబర్ లోకి వస్తే 4/3 × 8/3 దట్ ఈస్ 32/9. 32/9. ఓకేనా అండి. అంటే ఉన్నటువంటి విలువలు ఇక్కడ భిన్న రూపంలో కాకుండా సింగిల్ డిజిట్స్ లెక్క తీసుకొని రావాలి అనేటువంటి తీసుకోవచ్చు. 3కు 9కి ఎల్సిఎం ఎంతమ్మా 9 9 3s 27. సో 3 3s are 9, 3 8s 24. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ 32. అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 3 నెలల జీతాల మధ్య నిష్పత్తి 27:24:32. అంటే వాడు ఇచ్చినటువంటి విలువలు ఈ విధంగా ఉన్నాయి. వాటిని మార్చుతారు. ఇక్కడికి వచ్చిన క్వశ్చన్ ఇస్ నార్మల్. ఈ విలువలు చూస్తే ఎవరైనా సాల్వ్ చేయొచ్చు. బట్ ఈ విలువలు చూసామంటే క్వశ్చన్ ఏదో డిఫికల్ట్ గా ఇచ్చారు మాకు ఇది కాదని స్కిప్ చేసి వేరే క్వశ్చన్కి వెళ్తారు. అలా ఎప్పటికీ ఫంక్ అవ్వకూడదు. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2-3 క్వశ్చన్లు నేర్చుకొని ఆ 2-3 క్వశ్చన్లకి ఫార్ములాస్ అప్లై చేసుకుంటే అటువంటి విధానాన్ని అవలంబించొద్దు దయచేసి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. క్లియర్. సో ఇంకా క్వశ్చన్ లేకపోతే ఒకవేళ ఆ వ్యక్తికి అక్టోబర్లో కన్నా డిసెంబర్లో 40 రూపాయలు ఎక్కువ జీతం లభించను. ఇక్కడ అక్టోబర్లో 27 భాగాలు ఉంది, డిసెంబర్లో 32 భాగాలు. అక్టోబర్లో కన్నా డిసెంబర్లో ఎన్ని రూపాయలు ఎక్కువ వచ్చిందంటే మనకి 40 రూపాయలు. మనకి ఎన్ని భాగాలు వచ్చినాయి ఇక్కడ 27 నుంచి 32 అంటే 5 భాగాలు. 5 భాగాలకు 40 రూపాయలు సమానమైతే ఇప్పుడు ప్రశ్న అసలు వాడు ఏమడుతున్నాడు, మరియు సంవత్సరం తర్వాత అతనికి బోనస్ గా చివరి 3 నెలల మొత్తం జీతంలో 40% లభించగా బోనస్ ఎంత అంటే క్వశ్చన్ మొత్తం మీద మనం ఐడెంటిఫికేషన్ చేయాల్సినటువంటి వాల్యూ బోనస్. బోనస్ ఎంత వచ్చిందట మనకి ఆ సంవత్సరంలో చివరి 3 నెలలు. చివరి 3 నెలలు అంటే ఏంది మళ్ళీ ఇవే అక్టోబర్ నవంబర్ డిసెంబర్. ఈ 3 నెలల మొత్తం జీతంలో 40% వచ్చిందంట. 3 నెలల మొత్తం అంటే ఈ 3 విలువలే కదండి. ఈ 3 యాడ్ చేయండి ఒకసారి. 32 + 24 దట్ ఈస్ 56. 56 + 27 56 66 76 83. క్లియర్. అంటే 83 భాగాలు. అంటే 5 భాగాలకు 40 రూపాయలు అయితే 83 భాగాలకి ఎంత? అసలు 83 భాగాలు ఏంది ఇది? అక్టోబరు నవంబరు డిసెంబరు 3 నెలల జీతాల మొత్తం విలువ 83 భాగాలు. దాన్ని రూపాయలకి మారుస్తే ఇక్కడ మన వాల్యూ వస్తుంది. క్లియర్. ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్ విల్ గెట్ ఏ వాల్యూ 5 1s 5 8s అంటే 83 × 8. క్లియర్. 83 × 8. దీన్ని మళ్ళీ ప్రోడక్ట్ చేసుకోదండి. ప్రోడక్ట్ లో ఉంటే అలా పెట్టుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు మనకు. ఇది ద టోటల్ సాలరీ ఆఫ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టుగెదర్ ఈజ్ 83 × 8 రూపీస్. క్లియర్. రూపీస్ లోకి మార్చేసానా
ఇప్పుడు బోనస్ వాడు ఏమంటున్నాడు, ఈ మొత్తం విలువలో ఎంత ఇచ్చాడు బోనస్ వాడు 40%. శాతం ఎక్కడ కనబడినా సరే శాతాన్ని భిన్నంలోకి మార్చండి. 40% భిన్నంలోకి మారుస్తే విలువ 2/5 అంటే అంటే ఈ మొత్తం విలువలో ఇంటూ 2/5 అంటే 40% విలువ 2/5. మీరు క్యాన్సిలేషన్ చేశారంటే 5x 1.6 into 2 that is 3.2 that is 83 into 3.2 clear. మనం మల్టిప్లికేషన్ చేస్తే 2 3 6 2 8 16 9 24 the addition of these values 6 15 6 265.60 rupees. This is the bonus value. సో ఈ ప్యాటర్న్ క్వశ్చన్ క్యాట్లో ఉంటాయి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు బాగా నేర్చుకొని కాన్సెప్ట్ నేర్చుకుంటే నాట్ ఓన్లీ దిస్ క్వశ్చన్, ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ మనం చెప్పబోయే వీడియోస్లో క్యాట్లో ఉన్నటువంటి క్వశ్చన్ తెలుగులో మనకు అవైలబిలిటీలో ఉండవు కాబట్టి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వాటి నుండి మళ్ళా మనము డిస్కస్ షార్ట్కట్స్లో ఏ విధంగా సాల్వ్ చేయాలనే పాయింట్ చూద్దాం ఇక్కడ. ఓకేనా, ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్లు మీ దగ్గర ఏమన్నా ఉన్నా సరే కామెంట్స్లో ప్రాబ్లం రాయండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో జనరల్ రోజు హోంవర్క్ క్వశ్చన్లు పెడుతూ ఉంటాము. హోంవర్క్ పెట్టినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం మర్చిపోకుండా. థ్యాంక్ యూ.